అవసరం కోసం కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారానికి కాళ్లొచ్చాయి. ఐఐఎఫ్ఎల్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో జరిగిన మాయలో అక్షరాల 9 కేజీల బంగారం మాయమైపోయింది. దీని వెనక ఎవరున్నారు? ఆర్థిక అవసరాల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని మాయం చేసిన ఘటన నాగారం దమ్మాయిగూడలోని ఐఐఎఫ్ఎల్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో కలకలం రేపుతోంది. ఆడిట్ చేస్తే తప్ప బంగారం పోయిన సంగతి కంపెనీకి తెలియలేదు. 63 మంది కస్టమర్లకు సంబంధించిన మొత్తం 163 లోన్ అకౌంట్లలోంచి 9 కేజీల బంగారాన్ని మాయం చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది సంస్థ. టెరిటరీ మేనేజర్ మల్లేష్ వెంటనే పోలీసుల్ని సంప్రదించాడు. విచారణ జరిపిన పోలీసులు ఆడిట్ కు ముందు అప్రైజర్ గా పనిచేసి ఉద్యోగం మానేసిన తోట రాజ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతన్ని రిమాండ్ కు తరలించారు. 4,33,00,000 విలువైన బంగారాన్ని తన పేరు మీద, ఇతర వ్యక్తుల పేర్ల మీద హైదరాబాద్ లోని ముతూట్, మణపురం, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు, పాన్ బ్రోకర్ల దగ్గర తాకట్టు పెట్టి దాదాపు 2.5 కోట్ల వరకు తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ మొత్తం సొమ్మంతా వనెక్స్ అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ లో పోగొట్టినట్టుగా గుర్తించారు. ఏప్రిల్ నుంచి విడతల వారీగా బంగారాన్ని కాజేస్తూ వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాజ్ కుమార్ పై 406, 420 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కుమార్ కి ఇంకా ఎవరైనా సహకరించారా, ఏ బ్రాంచీల్లో బంగారాన్ని తాకట్టు పెట్టారనే విషయాల్ని పోలీసులు ఆరాధిస్తున్నారు.